హలో డాక్టర్, నేను ఇర్ఫాన్ని. ఇతడి కండిషన్ ఇంప్రూవ్ అవ్వలేదు, ఇంకా స్పృహ రాలేదు. ఫీవర్ చాలా ఎక్కువగా ఉంది. మీరు ఒకసారి వస్తారా? థ్యాంక్ యూ డాక్టర్. ఎలా ఉన్నాడు? బాగా జ్వరం ఉంది. ఇందాకే డాక్టర్ వచ్చి వెళ్ళాడు. స్పృహ వచ్చిందా? లేదు. పోలీసు వాళ్ళు మీ బాబుని చంపేశారా? రా, జల్దీ రారా, రా. The next day. చెప్పింది మాట్లాడకుండా చెయ్యి. పారిపోవాలని ప్రయత్నించు. దీన్ని కాల్చడానికి హెసిటేట్ చేయను. ఇప్పుడు చెప్పు, నువ్వెవరివి? ఎందుకు సమీర దగ్గరకు వచ్చావు? విల్సన్ గారితో నీకేం పని? నీకనవసరం. నన్ను వెళ్ళనివ్వు. సమీర డ్రగ్స్ అమ్ముతోందని తప్పుడు సాక్ష్యం చెప్పి తనను జైల్లో పెట్టించింది నువ్వే కదా? అనుకున్నాను. సమీరను కలిసి విల్సన్ గారి గురించి అడిగావని తెలియగానే నువ్వే ఈ పని చేసావనుకున్నాను. నువ్వు సమీర మీద నేరం మోపడం యాదృచ్ఛికం కాదు, ప్లాన్డ్ గా చేశావు. జేమ్స్ తో కలిసి చేశావు కదూ? ఈ జేమ్స్ ఎవరో నాకు తెలియదు. అబద్ధాలు చెప్పకు. నువ్వు జేమ్స్ మనిషివి. ఇప్పుడు విల్సన్ గారిని చంపడానికి జైలు నుంచి బయటకొచ్చావు. నీకు నాకు శత్రుత్వం లేదన్నావు. తప్పు. సమీర నా స్నేహితురాలు, విల్సన్ నా తాతయ్య. నువ్వు వాళ్ళిద్దరికీ హాని తలపెట్టావు. ఆ క్షణం నుంచే నువ్వు నాకు శత్రువ్వి. నాతో శత్రుత్వం ఎలా ఉంటుందో మీ జేమ్స్ అడుగు చెప్తాడు. నువ్వు నిజంగానే విల్సన్ మన్నవడేవా? అవును. ఎక్కడికి తీసుకొచ్చావు సమీరా? రండి జేజమ్మా, చెప్తాను.
ఏమైంది గాయత్రి? ఏంటిది? హలో ఇర్ఫాన్. హాయ్, జగన్ ఎలా ఉన్నాడు? దయా, అతని పేరు ఇప్పుడు దయా, మర్చిపోకు. సరే. రాత్రి కొంచెం జ్యూస్ తాగాడు. టెంపరేచర్ కంట్రోల్లోనే ఉంది. పొద్దున ఇంకా తన్ని చూడలేదు. అమ్మకేం డౌట్ రాలేదు కదా? లేదు, జేజమ్మ వాళ్ళ బంధువు అనే అనుకుంటోంది. నిన్న గన్ పట్టుకుని మా వాళ్ళని బెదిరించి ఏవేవో చేసావటగా, అందుకే ఎక్కువై ఉంటుంది. వాళ్ళంటే నాకు ప్రాణం. ఇంకెప్పుడు అలా చేయకు, నాకు చాలా కోపం వస్తుంది. సరే, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. టీ కావాలా, కాఫీ కావాలా? వద్దు. మొహమాట పడకు. కాఫీ. ఓకే, బ్రేక్ఫాస్ట్ కూడా పంపిస్తాను. ఆ తర్వాత డాక్టర్ వచ్చి నిన్ను చూస్తారు. హాయ్ సార్. హలో సాగర్. ఎన్ని రోజులైంది చూసి? హౌ ఆర్ యూ శామ్? ఐఎమ్ ఫైన్. ఏంటి సడన్గా? ఏం చేయను, నువ్వు కాలేజీలో కలవట్లేదు, ఫోన్లో దొరకట్లేదు. మండే వరకు వెయిట్ చేయడం నా వల్ల కాదు, అందుకే వచ్చేసాను. A few moments later. ఇతను దయా, మా బంధువుల అబ్బాయి. 4 రోజులు ఇక్కడ ఉండాలని వచ్చాడు. హలో. హాయ్. సో దయా, మీరేం చేస్తుంటారు? నథింగ్. అదేంటి? ప్రస్తుతం ఏం చేయట్లేదు, బిజినెస్ చేయాలనుకుంటున్నాడు. ఆహా, నేను మెడిసిన్ చదువుతున్నాను, ఫైనల్ ఇయర్. మాకు హాస్పిటల్ ఉంది. మెడిసిన్ అయ్యాక నేను అది టేక్ ఓవర్ చేయాలనుకుంటున్నాను. నువ్వేం బిజినెస్ చేయాలనుకుంటున్నావు? ఈ కూర కొంచెం వేసుకో. హలో హలో, ఎవరు? జగన్. ఎవడ్రాది? జగన్. ఏ జగన్? నీకు తెలుసు? లేదు, నాకే జగన్ తెలీదు. ఎందుకు నవ్వుతున్నావు? నీకెవరు కావాలి? మీరే కావాలి. నువ్వెవరో నాకు తెలియదు అంటున్నాను కదా. నువ్వా? అక్కడేం చేస్తున్నావు? నేను ఇంకెక్కడికైనా వెళ్తానులే. పర్వాలేదు, కూర్చో. నువ్వు నిజంగానే డ్రగ్స్ వ్యాపారం చేస్తావా? లేదు. అది కూడా వాళ్ళు బలవంతం చేస్తే చెప్పావా? అవును. థ్యాంక్ గాడ్. నాకు డ్రగ్ డీలర్స్ అంటే చాలా అసహ్యం. వాళ్ళు బలవంతం చేస్తే మాత్రం అలాంటి నేరాన్ని నీ మీద వేసుకోవడానికి ఎలా ఒప్పుకున్నావు? బ్రతికుండడానికి.
వాళ్ళు అలా బ్లాక్మెయిల్ చేయడం చాలా అన్యాయం. అసలు నువ్వు జైలుకి ఎందుకు వెళ్ళావు? చెప్పడం ఇష్టం లేదా? లేదు. మీ అమ్మా నాన్న ఎక్కడుంటారు? ఏం చేస్తుంటారు? లేరు, చనిపోయారు. ఐఎమ్ సారీ. ఎలా? నాకు నా గురించి మాట్లాడడం ఇష్టం లేదు. ఆగు, నేనేం మాట్లాడలే, నువ్వు పడుకో. హాయ్ సమీర. హాయ్ ఇర్ఫాన్. దయ ఎలా ఉన్నాడు? దిస్ ఇస్ నాట్ ఫెయిర్ ఇర్ఫాన్. అతను వచ్చినప్పటి నుంచి ఎప్పుడు తన గురించి అడుగుతున్నావు. హౌ యు సమీరా అని ఒక్కసారి కూడా అడగలేదు. హౌ ఆర్ యు సమీరా? ఫైన్. దయా కూడా చాలా ఇంప్రూవ్ అవుతున్నాడు. గుడ్. పద వెళ్దాం. బాబా అడిగితే ఏం చెప్పను? వద్దురా దేవుడా, సారీ ఇది అడగద్దు. అడిగితే నా పని కథమవుతుంది. వీళ్ళిద్దరికీ పోలీసులు ఇక్కడ ఎందుకున్నారో తెలుసా? వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారా? ఇర్ఫాన్, నీకు జగన్ అనే వ్యక్తి తెలుసా? జగన్ అనే వ్యక్తి తెలుసా? ఏ జగన్ బాబా? చా, వీళ్ళకెలా తెలుస్తుంది? ఎక్కడ జగన్, ఎక్కడ ఇర్ఫాన్? ఒకరికొకరు పరిచయం అయ్యే అవకాశమే లేదు. వీన్ని ప్రశ్నలు అడిగి అనవసరమైన కుతూహలం రేపిన వాడినవుతాను నేను. ఏం లేదులే, వెళ్ళు. బాయ్ బాబా. బాయ్. అమ్మయ్యా, సారీ ఏదైనా అడిగిందంటే చాలు నా గొంతు ఎండుకపోతుంది. పోతే ఏదైనా కూలిని తాగిపోదాం మదన్నా. చెప్పండి విల్సన్ గారు. నా ఇంటి ముందు ఎవరో మనుషుల్ని కాపలా పెట్టించారు. నన్ను ఫాలో చేయించారు. ఎవరో కనుక్కోమని మీ ఐజీకి చెప్పాను. ఆయన ఎంక్వైరీ చేశారు. మీరని తెలిసింది. ఐజీ గారు నాతో మాట్లాడారు. మీ ప్రొటెక్షన్ కోసం నేను వాళ్ళని పెట్టాను. ఆహా, ప్రొటెక్షన్ కావాలని నేను మిమ్మల్ని అడిగానా? లేదనుకోండి, కానీ మా డ్యూటీ కదా. జగన్ అనేవాడు చాలా డేంజరస్ క్రిమినల్. మా వాళ్ళని షూట్ చేసి జైలు నుంచి తప్పించుకున్నాడు. మీరు జరిపించిన ఇన్వెస్టిగేషన్ వల్లే వాడు డ్రగ్స్ కేసులో ట్రాప్ అయ్యాడు. కాబట్టి మిమ్మల్ని టార్గెట్ చేస్తాడని మాకనిపించింది. అందుకే మీకు ప్రొటెక్షన్ కల్పించాం. వాడు మిమ్మల్ని అటాక్ చేయగానే మేము పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నారు, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. నాకు బాగా తెలుసు శ్రీనివాస్ గారు. మీరు జేమ్స్ జగన్ని ఎలా ఉపయోగించుకున్నారో నేను గ్రహించగలను. జగన్ నా దగ్గరికి వస్తే ఎక్కడ నేను వాణ్ణి మీకు విరుద్ధంగా ఉపయోగిస్తానోనని మీరు భయపడుతున్నారు. అది గ్రహించగలను. భయపడకండి. ఆ అమ్మాయిని విడిపించడం వరకే ఈ కేసులో నా ఇంట్రెస్ట్. జగన్ మీద నాకెలాంటి ఇంట్రెస్ట్ లేదు. అతను నా దగ్గరికి రాలేదు. వచ్చినా నేను రక్షణ ఇవ్వను, మీకు విరుద్ధంగా ఉపయోగించను. ఇట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్. ఈ విషయం జేమ్స్ కూడా చెప్పండి. ఇక అనవసరంగా మీరు శ్రమపడిపోయి నాకు ప్రొటెక్షన్ కల్పించకండి. ఇంకో 5 నిమిషాల్లో మీ మనుషులెవ్వరూ ఇక్కడ కనిపించకూడదు. తీసేశానండి. ఐజీ గారు చెప్పగానే మా వాళ్ళని తీసేశాను. హలో దయా, హౌ ఆర్ యు? ఫైన్. నీ సహాయం కావాలన్నాను కదా, చేయడానికి సిద్ధంగా ఉన్నావా? నా పేరు జగన్. హలో జగన్, చెప్పు. పొద్దున గాయత్రి గారితో మాట్లాడాను.
అదంతా నాకు తెలుసు. డైరెక్ట్గా పాయింట్లోకి రా. ఎంత కావాలి? 50 లక్షలు. మీ ముగ్గురు జీవితానికి 30 లక్షలు. నన్ను చంపబోయినందుకు శ్రీనివాస్కి మరో 20 లక్షలు. మొత్తం కలిపి 50 లక్షలు. సరే, ఎప్పుడు, ఎక్కడ? రేపొద్దున 8 గంటలకు షామీర్పేట్ చెరువు దాటాక ఫస్ట్ రైట్ 2 కిలోమీటర్ల లోపలికి వెళ్ళండి. పెద్ద రాళ్లు కనిపిస్తాయి. అక్కడ వస్తాను. మీరు శ్రీనివాస్ ఇద్దరే రావాలి. వెంట ఎవరు ఉండకూడదు. నేను వెయిట్ చేస్తుంటాను. మీ వెంట ఎవరైనా వస్తే ఈ డీల్ క్యాన్సిల్ అయిపోయినట్లే. నేను రేటు రెట్టింపు చేస్తాను. ఎవరిని తీసుకురాను, మేమే వస్తాం. ఒక ఆయన ఆ బాబుకి అన్నం పెడుతుంటాడు. ఆయన వెంట 4-5 మనుషులుంటారు. వాళ్ళ చేతిలో గన్స్. ఎవరో వచ్చి అన్నా పోలీసులు వస్తున్నారు అంటాడు. అన్నం పెడుతున్న ఆయన ఆతృతంగా లేచి వెళ్ళిపోతుంటాడు. బాబు వెళ్ళొద్దు బాబు అని బాబు ఏడుస్తాడు. మళ్ళీ వస్తాను జగన్, మళ్ళీ వస్తానంటూ వెళ్ళిపోతాడు. బాబు ఏడుస్తూ చూస్తుంటాడు. ఆ దృశ్యం ఎన్నోసార్లు నిద్రపోతున్నప్పుడు నా మనసులో మెదులుతుంది. ఇలాగే ఇంకో దృశ్యం కనబడుతుంది. ఆ బాబు ఆడుకుంటున్నాడు. ఎవరో వచ్చి జగన్ మీ బాబుని పోలీసులు చంపేశారని చెప్తాడు. బాబు 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 అని ఏడుస్తూ పరిగెడతాడు. ఒక మైదానంలో గుంపుగా జనం. బాబు వాళ్ళని దాటుకుని వెళ్ళి చూస్తాడు. తనకు అన్నం తినిపించిన అతను రక్తపు మడుగులో ప్రాణాలు ఉండవు. బాబు ఆ మనిషి మీద పడి ఏడుస్తుంటాడు. బాబు అని. ఇది కల, జ్ఞాపకాలు నాకు తెలియదు. ఆ దృశ్యాల్లో నేను చూసే వ్యక్తులు ఎవరో నాకు తెలియదు. ఆ బాబుని జగన్ అంటున్నారు కాబట్టి అది నేనే అయి ఉండాలి. ఆయన నా తండ్రి అయి ఉండాలి. ఆయన పేరేంటి? ఎందుకు రహస్యంగా నా దగ్గరికి వచ్చేవాడు? ఎందుకు పోలీసులు అతన్ని చంపేశారు? నాకు తెలియదు. ఎంత ప్రయత్నించినా జ్ఞాపకం రాదు. ఐఎమ్ సారీ దయా. ఐఎమ్ రియల్లీ సారీ. ఇర్ఫాన్ నిన్నేదో సాయం చేయమన్నాడట. ఇంకా 5 నిమిషాల టైం ఉంది. ఏంటి గాయత్రి? వచ్చాడా? లేదు, నువ్వు అనవసరంగా కంగారు పడకు. ఫోన్లు చేయకు. మళ్ళీ నేను ఎవరితోనో మాట్లాడుతున్నానని వాడికి అనుమానం వస్తే కష్టం. సరే, వాడు వచ్చే లెక్క ఫోన్ చేయి. సరే.